హల్లెలూయా. దేవునికి బిడ్డ, ఈ రాత్రి నువ్వే శ్రమలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వెన్నో పరిస్థితుల్లో ఉండవచ్చు. కుటుంబంలో ఎంతో కష్టం, పేదవాళ్ళు చూస్తున్నప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎంతో డబ్బు ఉంటూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పటికప్పుడే సంపాదించి తెచ్చుకొని మరి ఎంతో ధైర్యంగా బ్రతకడానికి దేవుడు మీకు కృప చేశాడు. అయితే చాలా సమస్యలు మీకు ఉండవచ్చు. ఆడవాళ్ళు ఎంతో బాధల్లో పడుతుంటారు. భర్త చేసేటువంటి అవమానం, బిడ్డలు మాట వెనుక, లేక అయిన వాళ్ళు కాని వాళ్ళు మనల్ని అనేక రీతిలుగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది స్త్రీలు విసిగిపోతుంటారు, దుఃఖపడుతుంటారు. వాళ్ళు మాటలు వింటుంటే జాలి కలుగుతుంది దేవునికి బిడ్డ. కానీ నవ్వుకుంటుంటాను వాళ్ళ మాటలను బట్టి. కానీ వాళ్ళ పరిస్థితి చాలా దీనమైంది, చాలా దుఃఖకరమైంది. ఎన్నాళ్ళన్నా రెక్కలు మొక్కలు చేసుకోను అన్నయ్య అంటారు. ఈ పిల్ల చూస్తే మాట ఆడు చూస్తే ఇంటి పట్టున ఉన్నాడు. ఈయనేమో ఎక్కడికి పోతాడు ఎవరికి కష్టపడి తీసుకొచ్చి బిడ్డల్ని పెంచుకునే తల్లి. దేవునికి బిడ్డ, నీ జీవితంలో ఎంతో అలసిపోయావు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఒక్క మాట సత్యం, నీ హృదయం కడగబడితే ఈ శ్రమలన్నీ ఉన్నా కానీ నీలో సమాధానం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాలు ఆ తర్వాత, కొంతకాలం తర్వాత ప్రభు చెప్తున్నాడు, వీటన్నిటి నుంచి నీకు విడుదలిస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుస్తానన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృపతో నన్ను పిలిచిన స్నేహితుడా, శ్రమలో నన్ను నడిపిన నాయకుడా. దేవుని యొక్క బిడ్డ, ఇదిగో నేను రక్షణ పొందకముందు ఎన్నో శ్రమలు పడినాను, కానీ నెమ్మది ఉండేది కాదు. అయితే త్రాగేవాడిని, త్రాగినాక ఇంకా నెమ్మది పోతుంది. తాగితే తిరగబడి వాళ్ళని వీళ్ళని తిట్టి శరీరం పాడైపోయారు, పాన్సిపోయి. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ శ్రమలు వచ్చినాయి, కానీ గంతులేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, శ్రమలు మనల్ని ఏమి ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. పోరాడు, పోరాడు, అలసిపోక పోరాడు, వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు చూడకు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో ఉన్నవాడు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో. అదే పోరాడు, పోరాడు, అలసి అదే పోరాడు, పోరాడు. వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు పోరాడు, విసుగక పోరాడు, పోరాడు, విసుగక పోరాడు. రాజు యేసు ఉన్నాడు, రక్షకుడేసు నీవాడే. రాజు యేసు ఉన్నాడు, ఉన్నాడు, రక్షకుడేసు. ఇమ్మానుయేలు తోడు, గొప్పవాడు, నీలో ఉన్నవాడు. ఇమ్మానుయేలు తోడు,
వెనుకకు చూడకు ఏనాడు, వెనుకకు రాజు యేసు ఉన్నాడే, రక్షకుడేసు నీవాడే, రాజు యేసు ఆడే. హల్లెలూయా. రాజు యేసు ఉన్నాడు, మన రాజు. స్తోత్రం. ఆయన 5 సంవత్సరాల తర్వాత దిగిపోయేవాడు కాదు. స్తోత్రం. ఆయన ఉన్నవాడును, ఆయన ఇప్పటికీ ఫోర్స్ లో ఉన్నాడు. స్తోత్రం. యేసు నామము ప్రభావం గలది కనుక దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యాకోబుతో మాట్లాడిన దేవుడు, ఇదిగో నిన్ను, నీ పరిస్థితిని గ్రహించి, ఇదిగో నిన్ను రక్షించి, నీ పాపమును కడిగి నీకు గొప్ప సమాధానం ఇవ్వాలని పిలుస్తున్నాడు. అయితే యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో యాకోబు వంశంలోనికి వచ్చినాడు. స్తోత్రం. ఆయన భూమి మీద కాలు పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య భూమి మీదకి వచ్చేసినాడు. స్తోత్రం. ఇక నువ్వు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం. నువ్వు అమ్మా నాయన ఎట్లా నడవాలని బాధపడవలసిన అవసరం లేదు. స్తోత్రం. ఆయన బలవంతుడైన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తలగుడ్డలు మీరు తీయండి, తలలోంచి ప్రార్థన చేయండి. తలగొడ్డలు మీరు తీయండి, తలలోంచి చేయండి. ఎనిరనరుగా హేళన చేసేదా నవ్వులుగా నిధి యేసు భజన. ఎనిరనరుగా నవ్వులుగా నిధి తలు మీరు తీయండి, తలలోంచి ప్రార్థన చేయండి. మహారాజుకి యేసయ్య మన లోకానికి వచ్చాడు. దేవుని యొక్క బిడ్డ, ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నాడు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. ఆయన మానవ రీతిగా అలసిపోయి ఒక మధ్యాహ్న సమయంలో ఒక బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అలా కూర్చుని అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూర్చున్నా అక్కడ దీవెన ఉన్నది. స్తోత్రం. ఆయన మోకరిస్తే దీవెన, ఆయన పట్టుకుంటే దీవెన, ఆయన మాట్లాడితే దీవెన. ఆయనే దీవెనకు కారకుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ ఆ యొక్క బావి దగ్గర బాయ్ ఇటు కూర్చో, మాస్టర్ మీద కూర్చో, పక్కన కూర్చొని నాకు కొంచెం ఏదో ఉన్నట్టు అటుకొచ్చు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ ఆయన బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని అక్కడికి ఒక సహోదరి వస్తుంది, ఒక స్త్రీ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మిట్ట మధ్యాహ్నం అప్పుడు వస్తుంది. మిట్ట మధ్యాహ్నం అప్పుడు నీళ్లు తెచ్చుకుంటాను. మరి మిట్ట మధ్యాహ్నం అప్పుడు నీళ్లు తెచ్చుకోవాలంటే కాళ్ళు కాలిపోతాయి. మరి పైన ఎంతో వేడిగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం ఎందుకు వస్తుందంటే ఆమె పొద్దున్నైతే అందరిలో కలవాలి, సాయంత్రం అయితే మళ్ళీ అందరిలో కలవాలి. ఇప్పుడైతే ఒక్కతే వచ్చేసింది. ఎందుకంటే పాపం ఆమె జీవితంలో ఒక స్థిరము లేని వ్యక్తి, పాపంలో ఒక తీర్మానం లేని జీవితం, ఒకరు తర్వాత ఒకరు అలాగా. దేవుని యొక్క బిడ్డ, చాలా పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారని చెప్తారు. అయితే చాలా పాపాలు చేసిన వాళ్ళని ప్రభు తక్కువ ప్రేమించి, కొద్దిగా పాపం చేసిన వాళ్ళు ఎక్కువగా ఏమీ ప్రేమించరు. ప్రభు చెప్తున్న తీర్పు ఏమిటంటే అందరూ పాపము చేసి, ఆమె అమాయకురాలు లేక బలహీనరాలు,
లేక అనేక పరిస్థితుల్లో చిక్కుబడిపోయి తన జీవితం అంతా పతనమైపోయింది. దేవుని యొక్క బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు పాడైపోవటానికి కారణం ఎవరో కాదు, కానీ నీలో ఉన్న పాపమే. ఈ పాపము పుట్టుకతోనే మనకు వచ్చింది కనుక పెరుగుతూ ఉండగా అది బయటకు వస్తుంది. ప్రతి మానవుడు పుట్టినప్పుడే పాపం అనే బలహీనతకు లోనయ్యి పుడతాడు. కాబట్టి ఆమెలాగా చెదిరిపోయింది. మరికొంతమంది మరికొన్ని పాపాల్లో ఉండవచ్చు. మరికొంతమంది ఏమీ పాపము ఎరగం మేమని ఇంటిలో కూర్చుని అగ్గి పుల్లలు గీసి ఉప్పెంచుతా ఉంటారు. దేవుని యొక్క బిడ్డ, చేసిన పాపం అది క్షమించవచ్చు, కానీ హృదయంలో ఉండే పాపం క్షమించడానికి అది కనబడేది కాదు. కనుక అది ఒప్పుకునేది. అందుచేత హృదయంలో ఉన్న పాపం పోవాలంటే, మానవుని యొక్క పాపం పోవడానికి ఈ కాన్స్టిట్యూషనల్ సిన్ అంటారు, అది పోవాలంటే ఆ యొక్క శరీరం అంతా పాపం ఇవిడి ఉన్నది. అందుచేత వెళ్తే అక్కడ సౌండ్లో ఆ శరీరం అంతా ఉన్నది పాపం. రక్తంలో పాపం ఉంది. ఎక్కడుందో చెప్పండి. ఆదాము హవ్వలు పుట్టారు, దేవుడు చేశాడు. వాళ్ళ రక్తం పంచుకున్న మనందరిలో అదే పాపం ఉంది. గొప్ప పాపి తక్కువ పాపి ఎవరు లేరు, అందరూ పాపలే. అయితే కొంతమంది కొన్ని చేస్తారు, కొంతమంది కొన్ని చేయలేరు. అవకాశం లేక పరిస్థితులను బట్టి కొన్ని చేయలేకపోవచ్చు, చేయొచ్చు. కానీ ఎందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ శరీరంలో ఉన్న పాపాన్ని బట్టి మనం పాపం చేస్తున్నాం, ఈ రక్తంలో ఉన్న పాపాన్ని బట్టి మనం పాపం చేస్తున్నాం. కాబట్టి ఈ పాపం పోవాలంటే ఈ రక్తం తీసివేస్తే పోదు, కానీ పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. అంటే పరిశుద్ధుడు ఎవ్వరూ లేరంట. ఎవరన్నారా? నోహని పిలిచాడు ప్రభు, నోహతో వాడ చేయించాడు. నోహ కావాలి, నోహ చేసిన పని నోహ చేశాడు. ఆ తరువాత మోషేని పిలిచాడు, ఇశ్రాయేలు నడిపించాడు. అలాగా ఒక్కొక్కరిని పిలుస్తూ వచ్చాడు, ఆయా పనులు చేయించాడు. కానీ రక్షణ ఇవ్వాల్సి వచ్చేసరికి పరిశుద్ధుడు కావాల్సి వచ్చాడు, ఎవడు లేకపోయాడు. వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అమ్ముడు పోయారు. ఏమంటారు? పాపమునకు అమ్ముడు. అమ్ముడు పోని మానవుడు ఎవడు లేడు. సత్యము నమ్మక గమ్యము గానక అమ్ముడు పోతినయా. సత్యము నీవై బెత్తము చూపక, సత్యము నీవై బెత్తము తురుకాచితివే, మత్తును బాపితివే. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నీ నామమే ప్రేమ పూర్ణుడా. రాజుల రాజుకే అందరూ అమ్ముడు పోయారంట. దేనికి అమ్ముడు పోయారంటే పాపానికి. ఎంత కమ్ముడు పోయారంటే ఊరకనే, ఊరకనే అమ్ముడు పోతే ఏమొచ్చింది అంటే జీతం ఎంత? మరణము. పాపమునకు జీతము అగ్నిగుండానికి అమ్ముడు పోయినామంట దేవుని యొక్క బిడ్డ. అలాంటి సమయంలో ప్రభు మన కొరకు వచ్చినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని కొనడానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేని పెట్టుకుంటున్నాడు ఇప్పుడు మనల్ని? హల్లెలూయా. రక్తము, స్తోత్రం. ఇంకా ఏం పెట్టినాడు? స్తోత్రం. ఇంకా ఏం పెట్టినాడు? రక్తము, ప్రాణము, ఆయన శరీరమును అప్పగించినాడు. ఆయన రక్తములు మనకి విమోచన.
ఆయన శరీరములో ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత, ఆయన పొందిన మరణమును బట్టి మనకు జీవము, ఆయన పొందిన పునరుత్థానమును బట్టి మనకు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, ఆయన మనల్ని కొందామని వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఆమె ఏమనుకుంటుందంటే, అక్కడ ఇదిగో అమ్మా నాకు దాహానికి ఇస్తామన్నాడు ప్రభువారు, మంచినీళ్ళు ఇస్తామన్నాడు. మంచినీళ్ళు ఇస్తాను అనగానే ఈమె వెంటనే క్యాస్ట్ గుర్తొచ్చింది. మన క్యాస్ట్ వాళ్ళు నీళ్ళు తాగుతారో లేదో. ఇప్పుడు క్యాస్టులు గొడవ ఎక్కిపోయింది, సన్నాసి మా అందరు దిక్కుమాలి మా క్యాన్సర్. క్యాస్ట్ అంటే క్యాన్సర్. క్యాస్ట్ పేరు మీద నన్ను గుద్దులు పొందిన గాయాలు ఇప్పటికీ మాన్తా ఉన్నాయి ఇప్పటికి. కానీ ఒక్కొక్క గాయము ఒక్కొక్క ప్రాంతాన్ని బలపరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, క్యాస్టులు కాదు. ఇదిగో యేసయ్యకి కులముందా? యేసయ్యకి ఏ కులానికి కట్టేస్తారు? శిలువ రక్తానికి కులం లేదు, మాల లేదు, మాదిగా లేదు. యేసు రక్తమే, శిలువ రక్తమే. యేసులో గొప్ప ప్రభావం ఉన్నది. వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే జబ్బులు పోతాయా? పోతాయి. మన క్యాస్ట్ వాళ్ళకేం పావు. మన మట్టికే ఏకంగా ఉందా, మన సిస్టర్ బెదరు మనం అందరం ఒకటండి. మోకాలు తాగలయ్యా. యేసుని రక్తమందు కడుగబడి వాక్యముతో నిత్యం భద్ర పరచబడి, యేసుని అరే బడి వాక్యముతో నిష్కలంక పరిశుద్ధను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో యేసు రాజు మహిమాలో ఉంటే చాలు, నిత్యమైన హరే హల్లెలూయా. మా ఊర్లో ఈ మన అర్జున వాళ్ళలో మెటల్ రోడ్లు వేయలా. ఊళ్ళో మటుకు బ్రహ్మాండంగా ఉన్నాయి మెటల్ రోడ్లు. రోడ్లు ఉన్నాయి, అందరికి మెడలు ఎంత నగలో వ్యవహారం అంతా. కానీ దేవుని ఎక్కివిద్దాం. నేను శిలువ రక్తంలో కడగబడినాను, కానీ వారు ఇంకా కడగబడలేదు, అందుకే బాధపడుతున్నాను. ఈరోజు మెటల్ రోడ్ల మీద మీరు తిరుగుతారు, కానీ ఇదిగో రేపు మీరు మెడలో వేసుకున్న బంగారంతో రోడ్డులు వేస్తే బంగారం దొక్కకుండా తిరగతాయన. స్తోత్రం, హల్లెలూయా. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో యేసు రాజు చూచిన మహిమాలు వేదాలు నిత్యమైన ఈ దినం అందరినీ ప్రభు పిలుస్తున్నాడు. ఈ లోకంలో సంపదను బట్టి, ఈ లోకం ధనధాన్యాలను బట్టి, బంగారమును బట్టి, ఇదిగో సుఖభోగాలను బట్టి, మేడల మిద్దెలను బట్టి సుఖపడటం ఒకవేళ మంచిదే, కానీ దేవునికి బిడ్డ నరకం నుంచి నువ్వు తప్పించబడకపోతే నీవు ఎంత సుఖపడినా అగ్నిలో ఉండవలసి వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా మంది ఏదో జబ్బులు పోతాయని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో ఆంచలను కట్టిస్తున్నారు, సేవకుల దగ్గరికి కూడా వచ్చి స్వస్థత పొందుతున్నారు. కానీ స్వస్థత పొంది యేసు ప్రభుని తెలుసుకోకపోతే ప్రయోజనం ఏమీ లేదు. స్వస్థత పొందిన నీవు యేసుతో సంబంధం పెట్టుకోవాలి, లేకపోతే కడుపు నొప్పి పోయిద్ది కానీ నువ్వు నరకంలో ఉంటావు. కడుపు నొప్పి ఉన్నది కానీ అక్కడ పొల్లు నూరతా ఉంటావు. ఒక ఆమె ఏందంటే అసలు నాకు పొల్లే లేవు తీయందంట. పొల్లు వస్తాయి అక్కడ. స్తోత్రం.
దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనకు గొప్ప నిరీక్షణ. తిరిగి త్వరలో నా యేసు వచ్చి నన్ను తనతో కొనిపోవును. తిరిగి త్వరలో నా యేసు వచ్చి నన్ను తనతో కొనిపోవును. మహిమలో నా యేసుతో, మహిమలో నా నిత్యము, మహిమలో నా నిత్యము. కన్నీరు ఇక విలువనో కనకంబుపై నడచు. కన్నీరు ఇక విలువనో కనకంబుపై నడచు. విజయం జయ విజయం, ఆమేన్. అభయం ఆమేన్. విజయం జయ ఆమేన్. అభయం రాజు రక్త రాజు యేసు, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు రక్త హల్లెలూయా హల్లెలూయా. రాజు రక్త హల్లెలూయా. నేను తిన్నాను పరలోకమన్నా, ఆకున్న జీవజలమన్నా. నేను తిన్నాను కరువులో నన్ను కన్నవారే, కరువులో నన్ను కన్నీటితో నింపినా, కరువులో నన్ను కన్నవారే కన్నీటి. యేసు రక్తమే జయము, మరణానికి మరణం. యేసు రక్తమే జయము, మరణానికి జయం జయ విజయం. యేసు రక్తమే జయము, మరణానికి మరణం. యేసు రక్తమే ఈ లోకంలో అన్నం లేకపోవచ్చు, ఏదో ఏదో లేకపోవచ్చు, కానీ దేవునికి బిడ్డ ఇదిగో యేసు రక్తము నాకు అన్నది. స్తోత్రం. యేసు రక్తంలో కడగబడిన నేను అన్నం ఉన్నా లేకపోయినా నిత్య మహిమలో ఉంటాను. స్తోత్రం. ఈ రాత్రి దేవునికి బిడ్డ ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నామంటున్నది, మీరు తాగుతారా అంటున్నాడు. అప్పుడన్నాడు ప్రభు, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీకు ఎన్నడూ దాహము కాదు. అంటే ఆమె అనుకున్నది, సరే ఇక ఈ నీళ్ళు నాకు దొరికితే పెద్దాక ఈ బావి దగ్గరికి రాకుండా సరిపోతుంది, ఇంటి దగ్గర ఉండి చక్కగా నా పాపంలో నేను ఉండొచ్చు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మనకు మేలులన్నీ చేసి పాపంలో జీవించమని దీవించడానికి వచ్చినవాడు కాదు. ఆయన ప్రేమ గల దేవుడు. ఇదిగో నీకు మేలు చేసి పాపము నుంచి కూడా ఆయన విడుదల చేయడానికి ఇష్టపడిన. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆమె ఏమనుకుంటుంది, ఈ లోకంలో ఏదో మేలు దొరికితే చాలు, ఏదో స్వస్థత దొరికితే చాలు అనుకుంటుంది. లేక నీళ్ళు దొరికితే చాలు, ఇక నేను బయటికి రాకుండా సిగ్గుపడిపోతుంది. కానీ ప్రభు ఏమనుకుంటున్నాడంటే ఆమెను ఎట్లాగైనా రక్షించాలనుకుంటున్నాడు.
ప్రభు ప్లాన్ వేరుగా ఉంది, ఆమె ప్లాను వేరుగా ఉంది. ఇప్పుడు మన ప్లాన్ వేరు, ప్రభు యొక్క ప్లాన్ వేరు. మనం ఇప్పుడు మన ప్లాన్లోకి ప్రభు వస్తాడా? మరి ప్రభు ప్లాన్లోకి మనం వెళ్ళాలా? అమ్మా, మన ప్లాన్లోకి ప్రభు రాడు. ఆయన వచ్చేటట్టయితే ఆయన ఒక్క మాట అంటే మొత్తం ఆయన కొట్టిన వాళ్ళందరూ దెబ్బకు చచ్చేవాళ్ళు. ఆయన వెనుకకు చూచిన వాడు కాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఆయన ఎదుట నిలవలేరు. అయితే అది అంతటినీ అక్కడ పెట్టి ఆయన రిక్తుడిగా వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో ప్రాయశ్చిత్తమైనాడు. దేవుని యొక్క బిడ్డ ఎందుకు ఆమెతో మాట్లాడుతుండగా ఆమె ఇంకా పాపము చేయాలనుకుంటుంది. ప్రభు ఎలాగైనా ఈమెను విడిపించాలనుకుంటున్నాడు. ఈ ఘర్షణలో ఆయన ఒక మాట అడిగాడు. సరే, నీ మాటే నేను చేస్తాను, నువ్వు ఒక పని చేయమన్నాడు. నువ్వు అన్నట్టుగా నీకు ఇస్తాను, ఒక పని చేయమన్నాడు. ఏమన్నాడు? యేసయ్య ఆమె దారిలోకి వెళ్దామని కాదు, ఆమెను ఎలాగైనా రప్పిద్దామని. ఎందుకంటే ఆమె ఒక మాట చెప్పింది, నీకెంత నీ భర్తను తీసుకురామన్నాడు. ఏమన్నాడు అనేసరికి ఏముంది? ఏముందిరా? సరిగ్గా కూర్చో నాయనమ్మా, మహారాజా. ఏమంది? ఏంటా? నాకు భర్త లేడండి. గబాల్ని అబద్ధం ఆడేస్తా తెలుసు ప్రభుకి. ఎవరు ఏదైనా ఒప్పుకుంటాం కానీ మన పాపం మనము ఒప్పుకో. నాదే తప్పండి అని అంటామా? అమ్మ, ఎందుకు తప్పు అవుద్దండి? ఎందుకు అవుద్దండి? ఏంటండి, నేను ఎట్ట పెరిగాను, ఎట్ట చేశాను, నీకేం తెలుసండి, మా నాన్న ఎట్ట వేసేవచ్చు. అమ్మ, నాకు భర్త లేడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయనకు తెలియనిదేమీ లేదు, ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. అంచేత అంటున్నాడు, నీకు 5 గుండె పగిలిపోయింది. స్తోత్రం, దేవుని యొక్క బిడ్డ. మన స్థితి మనకి చెప్పినప్పుడు, మన స్థితి మనకు అర్థమైనప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. అదే దుఃఖము, వేదన. ఒక రాత్రి వాక్యం వింటుండగా నీ ఒట్టివాడు, నీ జ్ఞానం, నీ చదువు, నీ పేరు నీకు ఉపయోగపడవు. నీలో పాపం ఉన్నది. ఈ పాపం పోతే తప్ప నీకు శాంతి రాదని వాక్యం వింటుండగా నా హృదయం పగిలిపోయింది. దేవుని యొక్క బిడ్డ, ప్రభువా నేను దోషిని, నా చేస్తున్నాను. ఇదిగో నా మీద ఒక మూట ఉన్నట్టుగా అనిపిస్తుంది. సాతానుడు మాట్లాడుతున్నాడు, ఇక అంతా వదిలేస్తావా అంటున్నాడు. వాడికి నేను జవాబు చెప్పలేదు, కానీ యేసు వైపు చూసి ప్రభువా నువ్వు నాకు కావాలని ఏడ్చినాను. దేవుని యొక్క బిడ్డ, అంతే. సాతానుడు ఏమైపోయాడు, ఆ మూట ఏమైపోయిందో గంతులు వేయాలని ఆశ వస్తుంది నా హృదయంలో. ఇంకా ప్రార్థన అవ్వలేదు. ప్రార్థన అయిపోయినాక బయటకు వచ్చి కేకలేస్తున్నాను, ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు నన్ను రక్షించాడు. దేవుని యొక్క బిడ్డ, ఆ రోజు నుంచి ఇప్పటికీ నాలో ఉన్న ఆనందాన్ని ఈ దేశం అన్ని చోట్ల పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అనేక దేశాలు కూడా వెళ్ళడానికి కృప చేస్తున్నాడు. కారణం ఏమిటంటే నాలో ఏమీ లేదు, కానీ ఆయన వాగ్దానం నిన్ను తూర్పు ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఈ దినమే రక్షణ దినము.
రాజుల రాజుకే ఆమె రక్షించబడిన వెంటనే ఊళ్ళోకి వచ్చి మాట్లాడుతుంది. తూర్పు దిక్కున, పడమ దిక్కున, ఉత్తర దిక్కున అందరి దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? రారే రారే. ఎప్పుడు రక్షణ దినం? ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు యేసయ్య. స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడుకున్నారు అక్కడ. ఈ దినమే మీకు రక్షణ దినము, అదే ఈ క్షణమే మీకు అనుకూల సమయం. ఈ దినమే అరే అనుకూల రారే 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 రారే. రాజుకే ఈ దినమే. ఇది ఎవరు చెప్పిన మాట? నేడే నీ ఇంటికి రక్షణ. హల్లెలూయా. చక్కయ్యతో మాట్లాడినప్పుడు ప్రభు అన్నాడు, ఏం చెట్టు ఎక్కావు? ఇప్పుడేం తొందర వచ్చింది అన్నా. దిగన్నాడు, ఇప్పుడే వచ్చింది. స్తోత్రం. ఇప్పుడే రక్షణ. వెంటనే దిగిపోయినాడు. దేవునికి బిడ్డ, నువ్వు ఆలస్యం చేస్తే సాతానికి సమయం ఇస్తున్నావు అన్నమాట. అందుచేత ఈ దినమే ఇదిగో ప్రభు మాట్లాడుతుంది. ఆమె పొందిన దినమునే అందరితో వెళ్ళామని చెప్తాను. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఆమె వలె ఒక పాపివని నేను చెప్పట్లేదు, లేక జక్కయ్య వలె నువ్వు ఒక పాపివని చెప్పట్లేదు. కానీ ఏ పాపము ఎవరు చేశారనేది మన హృదయానికి తెలుసు, దేవునికి తెలుసు. అయితే ఒకటి సత్యం, ఎవరు నీతిమంతులు లేరు, ఒక్కడను లేడు. కనుక అందరూ పాపము చేసి మహిమను పొందలేకపోతున్నారు. నరకానికి ఎందుకు వెళ్తున్నాడంటే మానవుడు పాపం చేసినందుకు కాదు, యేసుని కలుసుకోకపోబట్టి నరకానికి వెళ్తున్నాడు. యేసుని కలుసుకుంటే ఎక్కడికి వెళ్తాం? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఆశ ఉంది నాకు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్న వాళ్ళు చేతండి. ఆహా స్తోత్రం. ఆహా భలే వాళ్ళండి మీరా. స్తోత్రం. ఈరోజే వెళ్దామన్నా వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వెళ్ళిపోదామా? టికెట్ రాపిచ్చినా? స్తోత్రం. వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు ఎవరన్నా వెళ్ళిపోదామని ప్రభు వెళ్ళిపోదాం రాని ఇక్కడ నుంచి ఇక్కడ రెడీ అవల్ రైట్. స్తోత్రం. కాదు నేను ఆయన కొత్త 2 రోజులు ఆగు, 4 రోజులు ఆగు, పొడిదట్టం రోజుకున్నాను. నథింగ్ డూయింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, ఆయన పిలిచినట్లయితే ఇప్పుడే మనం వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. ఒకవేళ మరణం వస్తే ఇప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. అందుచేత ఏమంటున్నాడంటే, ఏనాడు మరణం వస్తుందో నీకు తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో కూడా తెలియదు. తెలియనప్పుడు మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అందుచేత ప్రభు అంటున్నాడంటే, నీకు టైం ఉంటే రమ్మంటలా, ఈ దినమే. ఇదిగో నువ్వు ఇప్పుడు ఒకవేళ ప్రభువు నిన్ను పిలిస్తే, దేవునికి బిడ్డ ఎంతో గొప్ప సంగతి. ఇప్పుడే నేను ఒకవేళ ప్రభు నన్ను ఈ స్టేజ్ మీద పిలిచాడు అనుకోండి, ఈ శరీరం ఇక్కడ పడిపోద్ది, నేను ఎక్కడ ఉంటాను? మీరందరూ ఒట్టి ఏడిపోతున్నా, ఎంత పాటలు పాడేవాడమ్మా సాయితాను మా అందరిదా ఊరికనే మీరు అట్లా ఏడిచే లోపుగా నేను అక్కడ పాట ఎత్తుతా. స్తోత్రం. హల్లెలూయా. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమ ఉంటే చాలు, నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో, నిత్యమైన మోక్షగృహము భక్తు ప్రియ యేసు ఆహాయ పూరా ఎప్పుడు పనించును, ఆహాన ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ
యేసునెప్పుడో ఆశతో వేచిందే నా హృదయము ఆశతో ప్రియా యేసు రాజును మహిమాలో దేవునికి బిడ్డ ఈ రక్షణ ఇవ్వడానికి ఏదో ప్రభు అలాగ మాయలు చేయలేదు, కానీ ఈ రక్షణ సిద్ధపరిచినాడు. ఈ రక్షణ ఎట్లా సిద్ధపరిచాడు మీకు తెలుసు. మన ప్రతి పాపము నిమిత్తం ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందినాడు. దేవుని యొక్క బిడ్డ, సిలువలో యేసు వేలాడుతుండగా ఒక దొంగ దూషిస్తున్నాడు. మాడబక్ సైతాన్, దూషిస్తున్నాడు. నువ్వు దేవుడివైతే నువ్వు తప్పించుకుని మమ్మల్ని కూడా తప్పించుకుంటున్నాడు. ఆయన దేవుడే. ఆయన మరణించకపోతే వాడికి రక్షణ లేదని సత్యం తెలియక దూషిస్తున్నాడు. అనేక మంది దినాల్లో దేవుని మాటలు చెప్తుంటే అశ్రద్ధగా ఉంటున్నారు. దూషించేవాడు, ఎగతాళి చేసేవాడు. దేవుని యొక్క బిడ్డ, ఎగతాళి చేసిన వాళ్ళు, దూషించిన వాళ్ళు అగ్నిలో ఉన్నారు. కానీ ప్రక్కన మరొక నేరస్తుడు ఉన్నాడు. వాడంటాడు, యేసు అని పిలిచినాడు. యేసు సిలువలో ఆయన ప్రాణము చివరి దశలో ఉన్నాడు. అక్కడ మాట్లాడతాడు, యేసు అంటే రక్షకుడా. యేసు రక్షకుడని అతను నమ్ముతున్నాడు. యేసుతో తిరిగిన వాడు కాదు. యేసుతో పాటు సిలువేయటానికి తీసుకొచ్చారు. అతనికి యేసుకి తెలియదు, కానీ సిలువలో యేసుని చూస్తున్నప్పుడు ఆయన రక్షకుడని అతనికి తెలిసిపోయింది. అతను యేసుతో తిరిగిన వాడు, అద్భుతాలు చూసిన వాడు కాదు. అందుచేత అంటాడు, చూచి నమ్మిన వారికంటే ఈ రాత్రి మనం ధన్యులం. అప్పుడు యేసు నువ్వు వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు మరణిస్తాడని నమ్ముతున్నాడు, తిరిగి లేస్తాడు, మరలా వస్తాడని నమ్ముతున్నాడు. ఈ రాత్రి యేసు నువ్వు వస్తాడని నమ్ముతున్నావు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో ప్రభు. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ప్రేమ గలవాడు. ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన చనిపోతూ కూడా ఒక వ్యక్తిని రక్షించుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. నేడే నీవు నాతో కూడా. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి ఇంతసేపు నేను ఆడింది పాడింది నా జ్ఞానం ప్రదర్శించడానికి కాదు. మీరు మాట్లాడుతుంటే దుఃఖపడుతున్నది నేనేదో తెలివైన వాళ్ళని కాదు. యేసు లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఈ రాత్రి ఆ రక్షణ ప్రకటించడానికి నేను వచ్చాను. ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి కావచ్చు, లేక నీకు కావచ్చు, నాకు తెలియదు. యేసు మాటలు చెప్పటానికి మొదలుపెట్టి కాలక్షేపం చేసే దౌర్భాగ్యులమే కాదు. యేసు రక్తము, ఆ అపరాధము, రక్తాన్ని నిర్లక్ష్యం చేసి మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఈ రాత్రి యేసు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడుతుంది. యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. రాజబాబుని జ్ఞాపకం చేసుకునే యేసు, సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకునే యేసు, రాజరత్నం గారిని జ్ఞాపకం చేసుకునే యేసు, ఇక్కడ ఉన్న అనేక మంది రక్షించబడిన వారిని జ్ఞాపకం చేసుకునే యేసు, పక్షపాతము లేని దేవుడా, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను క్షమించని యథార్థంగా నువ్వు అడిగినప్పుడు నీ హృదయం తెరవబడుతుంది. దేవుని యొక్క బిడ్డ, యేసు నిన్ను క్షమించాడని నమ్మినప్పుడు
ఆయన నీ గుండెలో ప్రవేశిస్తాడు. అదే గొప్ప సమాధానం. ఈ రాత్రి రక్షణ పొంది యేసుని చేర్చుకుని ఈ ఆఖరి సభలో నువ్వు ఇంటికి వెళ్ళినట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ద్వారా ఈ గ్రామంలో ఆయన పరిచయం అవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా ఆయన నీ బంధువులకు పరిచయం అవ్వాలని, నీ బిడ్డలకు, భర్తకు, భార్యకు పరిచయం అవ్వాలని, నువ్వెక్కడుంటే అక్కడ ఆయనను పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలని, ఆయన పాత్రగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చేతిలో పాత్ర కంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు. ఈ రాత్రి దేవునికి బిడ్డ యేసు కొరకు జీవించడానికి, యేసుని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినం. ప్రార్థన చేసుకుందాం. యేసు వైపు చూద్దాం. అటు ఇటు చూడవద్దు. యేసు వైపు చూద్దాం. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క బిడ్డ ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభువా, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో. అయా, నా పరిస్థితులు భయంకరంగా ఉన్నవి. నా కుటుంబ స్థితి ఘోరమైనదిగా ఉన్నది. నా పాపపు స్థితి అది చాలా ఘోరంగా ఉన్నది. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. అయా, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి బిడ్డ ఈ రాత్రి అడుగు ప్రభుని. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన ఇంతకాలం నిన్ను పోషించినవాడు, ఇంతకాలం నిన్ను కాపాడినవాడు, ఇంతకాలం నిన్ను సంరక్షించినవాడు. ఈ రాత్రి ఆయనే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఆయన తీసుకురాకపోతే నువ్వు రాలేవు. దేవుని బిడ్డ, ఆయనకు ఒక సంకల్పం ఉన్నది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఈ రాత్రి నువ్వు రక్షించబడావని, ఈ రాత్రి నువ్వు దేవుని తెలుసుకుంటావని ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి యేసయ్యా నన్ను దర్శించు, నన్ను క్షమించని అడుగు. నీ పాపముని క్షమించబడితే ఈ రక్షణ నీకు కావాలని అడుగు. ప్రభు నీకు రక్షిస్తాడు. నాకు ఇచ్చిన ఆ రక్షణ, సమరయ స్త్రీకి ఇచ్చిన రక్షణ, ఇదిగో యాకోబుకి ఇచ్చిన రక్షణ. యాకోబు మొర్రపెట్టినప్పుడు, నేను యాకోబుని మోసగాడిని నేను ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలుగా అతన్ని మార్చినాడు. ఈ రాత్రి నీవు యాకోబుని ఒప్పుకుంటే, నువ్వు మోసగాడివని ఒప్పుకుంటే, నువ్వు పాపివని ఒప్పుకుంటే ఇక్కడే నిన్ను క్షమించి నిన్ను ఇశ్రాయేలుగా చేస్తాడు. నీలో ఆయన ఉదయిస్తాడు. అనేకులకు నిన్ను పరిచయం చేస్తాడు. నువ్వు ఆయన్ని పరిచయం చేస్తావు. ఈ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకో. దేవుని బిడ్డ, ఈ రక్షణ నాకు కావాలని అడిగినట్లయితే ప్రభు ఇక్కడ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసు నీకు కావాలని అడిగితే ప్రభు ఇక్కడ ఆయన నీలో ప్రవేశిస్తాడు. అవునంత యేసు నాకు కావాలి, ఈ రక్షణ నాకు కావాలి, ఈ విడుదల నాకు కావాలి, నాకు యేసు కావాలి. యేసు లేకపోతే నాకు నెమ్మది లేదు, యేసు లేకపోతే క్షమాపణ లేదు, యేసు లేకపోతే రక్షణ లేదు, యేసు లేకపోతే నరకం నుంచి విడుదల లేదు, యేసు లేకపోతే పరలోకం లేదు, యేసు లేకపోతే సమాధానం లేదు. అవును ప్రభు, ఈ రాత్రి ఈ రక్షణ నాకు కావాలి, యేసు నాకు కావాలి, ఈ యేసు నాకు కావాలన్నా నా కొరకు ప్రార్థన చేయండి. యేసు నాకు కావాలి, ఈ రక్షణ నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని మీలో నిజమైన ఆశ ఉన్నవారు మీ చేయెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఈ రక్షణ నాకు కావాలి, ఈ విడుదల నాకు కావాలయ్యా. నేను పాపిని ప్రభు, నేను దోషినయ్యా, నన్ను క్షమించు ప్రభు. ఈ రక్షణ నాకు కావాలి, ఈ విడుదల నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఇంకా మీలో ఆశన్న వారు దయచేసి మీ చేయి చూపించండి. ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. చేతులు చూపించని వారు దయచేసి అక్కడ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని, చేతి చూపించి అక్కడ లేచి నిలబడి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు సిస్టర్స్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిలబడిన వారు కళ్ళు మూసుకుని ప్రభు యొక్క శిలువ వైపు చూడు. ఆయన రక్తము, ఆయన గాయం, ఆయన మరణం వైపు చూడు. దేవుని యొక్క బిడ్డ, నీవు పొందవలసిన మరణం యేసయ్య నీ కొరకు పొందింది. నిన్ను మరణించమని ఆయన అడగట్లేదు. ఆ శిక్ష ఇక నీకు లేదు. కానీ నీ పాపం ఒప్పుకోవడమే నీకు శిక్ష. అయా నేను దోషిని, అయా నేను పాపిని. పాపం దాచుకోవద్దు సహోదరు, పాపం దాచుకోవద్దు సహోదరు. మరి స్త్రీ దాచుకుంటే ఆమెకు రక్షణ దొరికేది కాదు. ప్రభు చెప్తున్నప్పుడు ఒప్పుకున్నది. ఆమెను గొప్ప
సాక్షిగా ప్రభు చేసి ఈ రాత్రి నేనేసు సాక్షిగా ఉంటాను తీర్మానం చేసి నీవు ధన్యురాలవు. ప్రభు నీతో మాట్లాడతాడు. నీ స్థితిని ఒప్పుకో యథార్థం. నీ నోరు తెరిచి ప్రార్థించి ప్రభువా నన్ను అందరు నోరు తెరిచి ప్రార్థన ప్రభువా నన్ను అంగీకరించి నన్ను జ్ఞాపకం చేసు, నన్ను క్షమించు ప్రభు. నేను ఘోర పాపిని, నేను పనికి మాలిన వాడు, ఎన్నిక లేని అయినా నన్ను క్షమించు. యథార్థం నీ స్థితిని ఒప్పుకోచేది సహోదరు. యథార్థం ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు. ఎన్నడూ జ్ఞాపకం చేసు చాలిన దేవుడు. జీవం గల దేవ పరిశుద్ధుడా, ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ రక్షణ కార్యము జరిగించినందుకు స్తోత్రం. ఈ బిడ్డలను బలపరచండి, మీ కౌగిల్లో భద్రపరచండి. మీ వెలుగులో సాగుతుగా మీ సన్నిధిని దయచేయండి. వారి ప్రతి పాపం ఒప్పుకొనిచుండగా క్షమించి సమాధానం దయచేయండి. వారి హృదయాల్లో మీ ప్రేమను కుమ్మరించు. యేసు ప్రశస్త నామమును ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.